హైడ్రా అధికారుల సర్వేకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా అత్తపూర్ లక్ష్మీనగర్ వాసులు వహించారు. తమ ఇళ్లపై మార్కింగ్ చేసింది చూస్తే తమ రక్తం చూసినట్లు ఉందని వారు వాపోయారు. తాము హాయిగా బతుకుతున్నాం, మా ప్రశాంతతను భగ్నం చేయకండి అని ప్రభుత్వాన్ని కోరారు. మాకు భయం వద్దు, మాకు స్వేచ్ఛ కావాలి. ఎవరి ఇల్లు ఎప్పుడు కూల్చుతారో తెలియక రాత్రి సమయంలో నిద్ర పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాండిల్ ర్యాలీలో వందలాది మంది పాల్గొనడంతో రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. We want justice. 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 Down, down. Hydra. Down, down. Hydra. Down, down. Hydra. Down, down. No more. Down, down. CM. Down, down. CM. Down, down. CM. Down, down. CM. Down, down. Justice. Justice. ఇప్పుడు ఇవాళ మేము ఎందుకు చేసాము అంటే మాకు రెడ్ మార్క్ చూసాం. రెడ్ మార్క్ అయ్యో ఇక్కడ దాకా బ్లూ మార్క్స్ చూసాం, ఇక్కడ దాకా వచ్చాయి. అవన్నీ చూసి అంబియన్స్ ఫోర్ట్ గోడల మీద అక్కడ మా రాజపుష్పం అన్నిటి మీద ఇవి చూసి బాబాయ్ ఎవరు వెళ్ళిపోతుందో ముందు గుడ్ మార్నింగ్ చెప్పగానే అందరికీ మేము ఏడుతున్నాం, మీ ఇల్లు పోతుందా అని అడుగుతున్నాం. ఆ స్టేజ్కి వచ్చేసాం మేము. ప్రతి వాళ్ళం కూడాను అయ్యో మాకు ఏమవుతుందని ఈ బాధ వద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మూసిన తప్పకుండా బ్యూటిఫై చేయండి. మాకు దోమల బాధ, ఈ కంపు బాధ అన్నీ పోతాయి. ప్రశాంతంగా బతుకుతాం. మేము సమాజానికి సేవ చేస్తాం. మేము అందరం సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం. మా పిల్లల్ని కూడా మేము మోటివేట్ చేసి ఆ దారిలోనే నడిపిస్తున్నాం. మాకు మధ్యలో మమ్మల్ని దయచేసి ఇలాంటి హాలాహలాన్ని సృష్టించకండి. మాకు అమృతం ఇవ్వకపోయినా పర్వాలేదు, హాలాహలం వద్దు. మేమందరం హాయిగా బతుకుదాం అనుకుంటున్నాం. మమ్మల్ని మాకు టెన్షన్స్ వద్దు. మేము ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా ఉందాం అనుకుంటున్న వాళ్ళం. మేమందరం ఇక్కడ హాయిగా ప్రశాంతంగా బతుకుతున్నాం. అక్కడ పిల్లర్ దగ్గర నుంచి బాపుఘాట్ దాకా అందరం కూడా చాలా మంది రిటైర్ అయిపోయిన తర్వాత లేకపోతే వాళ్ళ జీవితంలో వాడు సంపాదించుకుని దాంట్లోంచి ఇల్లు కొనుక్కున్నాం. మేమందరం ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు అమెరికాకి తేడా లేదు, మా అత్తాపూర్ అంతా బాగుంటుంది. మేమందరం ఎంతో హ్యాపీగా ఉన్నాం. అలాంటిది ఇప్పుడు మేము పొద్దున యోగా చేయడానికి రాగానే ముందు ఒక పావుగంట డిస్కషన్ దీని గురించే మాకు. ఎందుకంటే మాకు అందరికీ టెన్షన్, ఎవడు వెళ్ళిపోతుందో, ఎవరికి ఏమవుతుందో, ఈ వయసులో మనకి ఏం కష్టం వస్తుందో, పెద్దవాళ్ళం మనకేదైనా వచ్చి మనకేమన్నా హార్ట్ అటాక్ వస్తుందేమో అనే భయం మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. మాకు ఆకలి వేయట్లేదు, నిద్ర పట్టట్లేదు. తెల్లారితే ఏ న్యూస్ వింటామో, సెల్ ఫోన్ చూడగానే ఇందులో ఇలాంటిది ఏదో వచ్చిందేమో, ఈ భయంతో బతుకుతున్నాం. మాకు ఈ భయం వద్దు. ఎవరైతే రివర్ మధ్యలో ఇల్లు కట్టుకుంటారో, చెరువుల మధ్యలో ఇల్లు కట్టుకుంటారో, రెడ్ జోన్లో ఇల్లు కట్టుకుంటారో అవి మేము తీస్తాము. అలాగే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా ఉంటే, అలాగే ప్లాన్ అప్రూవల్స్ అవి పూర్వం ఎప్పుడో రాంగ్గా 73లో ఎప్పుడో పంచాయతీల చేత ప్రెసిడెంట్ చేత రాంగ్ అప్రూవల్ తీసుకుని అక్రమంగా కట్టేస్తే వాళ్ళని కూలుస్తాము. అంతే తప్ప ఆథరైజ్డ్గా ఉన్నవి ఎవరైతే జిహెచ్ఎంసీతో పెర్మిషన్ తీసుకొని, హెచ్ఎండిఏతో పెర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని 2-3 ఏళ్ళు బట్టి ఉంటున్నారో, నివాసంలో ఉంటున్నారో, వాళ్ళని మేము డిస్టర్బ్ చేయము, అవి డిమాలిష్ చేయమని ఆయన మరి హైడ్రా కమిషనర్ గారు చెప్పారు. యూట్యూబ్లో ఇంటర్వ్యూ కూడా వచ్చింది. అయితే ఆ మెసేజ్ డైల్యూట్ అయిందో తెలీదు. లోయర్ లెవెల్కి వచ్చేసరికి రకరకాలుగా వచ్చేసి అందరూ భయపడుతున్నాము. కాబట్టి అది ఆయన కమిషనర్ గారు చెప్పినట్టుగా అదే ఇంప్లిమెంట్ చేయవలసిందని మేము కోరుతున్నాం. లక్ష్మీనగర్ కాలనీ వాళ్ళు ఇక్కడికి అందరికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మేము ఈ రోజు ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే, వీఆర్ ప్రొటెస్టింగ్ అగెయిన్స్ట్ ఈ రెడ్ లైట్స్, రెడ్ మార్క్స్ ప్లస్ బ్లూ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, వీఆర్ ప్రొటెస్టింగ్ దాట్ అండి. అవి చూసే అందరికీ కాలనీలు అందరికీ భయాలు చుట్టుకున్నాయండి, రైట్. అండ్ దట్ ఈస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అమంగ్స్ ద రెసిడెంట్స్, రైట్. సో ఆ క్లారిటీ లేకుండా, మా క్లారిటీ లేదు, గవర్నమెంట్ కూడా క్లారిటీ లేదు, రైట్. అవి ఎందుకు పెట్టిందని గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి అడిగితే ఇవేంటివి అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు, రైట్. ఈ ల్యాక్ ఆఫ్ క్లారిటీని అయితే ఫస్ట్ మీరు తీసేయండి, రైట్. తీసేసిన తర్వాత మాకు క్లారిటీ చేసిన తర్వాత అప్పడగొడుతున్నారు. సరే అవి రెడ్ లైన్ల మధ్యనే ఉండొచ్చు, రైట్. కానీ ఆ క్లారిటీ అయితే ప్రొవైడ్ చేయండి. ఒక సీఎం దగ్గర నుంచో లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఆ క్లారిటీ రావాలి కదా, రైట్. ఆ లేనందుకే మాకంతా ఇదంతా టెన్షన్ అవుతుంది మేడం అన్నట్టు, రైట్. ఆ టెన్షన్ ఫస్ట్ తీసేయండి మాకు, రైట్. సో దానికోసమని